లోపలైతే పాముని చూసాము. చాలా ఘోరమైన సిచ్యువేషన్లో అయితే సపోజ్ ఈ స్ప్రే మనం కొట్టేమనుకో ఆ బోల్ట్లు అనేవి లూజ్ అవుతాయి అనమాట. స్కామ్ అనొచ్చు మనం, అంతే కదా? అంతే, స్కామే కదా. సో గాయ్స్, నా బ్యాక్ సైడ్ మీకు ఒక రైస్ మిల్ అయితే కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ రైస్ మిల్ క్లోజ్ అయిపోయి 6-7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. అండ్ మనం 2 years బ్యాక్ ఈ రైస్ మిల్ లోపలికి వెళ్ళి ఒక వీడియో కూడా తీసాము. మనం ఒక పామును కూడా చూసామన్నమాట. ఇప్పుడు ఆ పాము ఉందో లేదో మనకు కూడా తెలీదు. అండ్ ఈ రైస్ మిల్ లోపల ఎలా ఉంటుందో మీకు ఇప్పుడైతే స్పష్టంగా ఒక వీడియో అయితే తీసి చూపెట్టబోతున్నాను అనమాట. అండ్ ఈ ఎంట్రన్స్ అయితే మొత్తం క్లోజ్ ఉన్నాయి, బట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే దీని లోపలికి వెళ్ళొచ్చు. దీని లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకైతే క్లియర్ కట్గా చూపెట్టబోతున్నా. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఆఫ్టర్ 2 years లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. ఆ రూమ్స్ తెలీదురా, నీట్గా ఉంది కానీ లోపల నీట్గా ఉందా? కళ్ళలు కనబడుతున్నాయా? బ్యాక్ సైడ్ చూసారు కదా, అదిగోండి ఆ హోల్ నుంచి అయితే మీకు అక్కడ కనిపిస్తున్న హోల్ నుంచి అయితే లోపలికి వెళ్ళేవారు అనమాట. ఆ చిన్న హోల్ నుంచి ఇప్పుడు అదే హోల్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపెట్టబోతున్నాను. అసలు సపోర్ట్ ఏం లేదా ఎక్కడానికి ఇప్పుడు? అంతే. మామూలు రోజులే. సో గైస్, ఒకసారి ఇక్కడ చూసుకోండి దీని లోపల. అండ్ అక్కడ కనిపిస్తుందా, అదే లోపలికి మనం ఇప్పుడు దాని లోపలికే వెళ్ళబోతున్నాం. ఇవి మామూలుగా కుక్కలు అయితే అలా తవ్వేసి అయితే వెళ్ళడానికి చూసాయి. అలా కుక్కలు తవ్విందే ప్లేస్ ఇది. ఇప్పుడు మనం మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఇది ఒకటే వే ఉంది లోపలికి వెళ్ళడానికి ప్రెజెంట్ అయితే. మిషన్స్ మరి గాయస్, లోపలికి వచ్చాము కదా, చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్ శివ కూడా వస్తున్నాడు లోపలికి. చూడండి మొత్తం ఎక్కడ సామాన్లు అక్కడైతే పడున్నాయి. వామ్మో, ఒక్కసారి ఈ రైస్ మిల్ని చూడండి, ఎక్కడికక్కడికైతే సామాన్లు పడేసి అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఇనుము సామాన్లు, చెక్క సామాన్లు అన్నీ ఎలా అంటే అలా పడేసి ఉన్నాయి. అప్పుడు మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే కొంచెమైనా ఎక్విప్మెంట్స్ ఉండేవి ఇక్కడ, పాతవి అంటే పాత పడిపోయి ఉన్నవి. బట్ ఇప్పుడు చాలా చాలా గలీజ్గా అండ్ ఈ సామాన్లు కూడా కొన్ని మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్లాస్టిక్ కవర్లు లాంటివి, ఈ గ్లాసులు, బాటిల్ లాంటివి చూస్తే దీని లోపలికి వస్తూ ఉన్న రెగ్యులర్గా అదైతే ఈజీగా తెలుస్తుంది. అండ్ మేము పాముని చూసామన్నాం కదా, ఆ ఎండ్ అయితే పాముని చూసామన్నమాట మేము, ఒక పెద్ద పాముని. దాని కుబుసం కూడా అక్కడ చూసాం మేము. ఇప్పుడు అటు సైడ్ మీకు వెళ్ళి చూపెట్టబోతున్నాను. ఇప్పుడు మేము ఇవన్నీ దాటుకొని అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ చూడండి, సామాన్లు అన్నీ ఎక్కడికక్కడ పడున్నాయి. ఈ ఇనుము సామాన్లు, రబ్బర్ సామాన్లు, స్టీల్ సామాన్లు, అన్ని సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసుకోండి. అండ్ బియ్యం బస్తాలు లాంటివి, సిమెంట్ బస్తాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మనం వచ్చిన ఎంట్రన్స్ నుంచి అయితే
ఆ చిన్న ఎంట్రన్స్ నుంచి అయితే మనం వచ్చాం కదా, దీని లోపలైతే సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. కానీ ఇక్కడ అదొక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది గైస్. అంటే చనిపోయిన పక్షులు లాంటివి అలాంటి స్మెల్ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు ఆ పాము ఉన్న చోటుకైతే నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. ఫస్ట్ రూమ్ గైస్, అండ్ ఇది వచ్చేసి సెకండ్ రూమ్, ఇది థర్డ్ రూమ్. ఇది మేము అప్పుడు పాముని చూసింది ఎక్కడంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇదిగోండి, ఈ ఫోర్త్ది కనిపిస్తుంది కదా, ఇక్కడే మేము అగోండి ఆ హోల్ లోపల అయితే పాముని చూసాము. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎట్లా ఉందో మీకు చూపెట్టబోతున్నాను. అంటే అప్పుడు మేము చూసినట్టుగా పాము ఏమైనా ఉందా లేదా అని. చూసారా గాయస్, దాని కిందలోనైతే మేము ఒక పాముని చూసామన్నమాట. దాని కుబుసం అయితే ఇక్కడ పడున్నది అప్పుడు మేము చూసినప్పుడు. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా చెత్తతోటి మరియు చాలా అంటే పందికొక్కులు అలా తిరిగేలాగా అయితే ఇప్పుడు ఆ చోటు అయితే అయిపోయిందనమాట. ఒకసారి ఇది మొత్తం చూసుకోండి మీరు. చూడండి ఎలా ఉందో ఈ లొకేషన్. చూసారు కదా గాయస్, ఈ పాత రైస్ మిల్లోన మీకు ఇక్కడ అంటే ఇవి యాక్చువల్గా ఇది చెత్త అని కాదు, ఇవి ముందు ఎక్విప్మెంట్స్ అనమాట. ఎక్విప్మెంట్స్ ఇలా ఒక్కొక్కటి పడిపోయి అయితే ఇలా అయిపోయింది. ఇవ్వండి పైపులు, చెక్కవి మరియు ఐరన్వి, ఇవన్నీ ఐరన్ ఐటమ్స్ అనమాట. చూడండి అప్పుడు రైస్ మిల్లో యూస్ చేసే ఐటమ్స్ ఇవన్నీ అలా పాత పడిపోయి ఇవ్వండి. ఇవి వచ్చేసి పైప్స్, అంటే ధాన్యం ఆడించిన తర్వాత బయటికి వెళ్ళేది ఇవ్వండి ఆ పైప్స్. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడైతే చాలా ఘోరమైన సిచ్యువేషన్లో అయితే లాస్ట్కి ఇలా మిలిగిపోయాయి అనమాట. ఈ లొకేషన్ మొత్తం మనం అయితే తిరుగుతున్నాం అనమాట. ఆగు ఒక నిమిషం. ఇది ఈ బాటిల్ చూసావా, ఈ స్ప్రే ఇక్కడ ఒక స్ప్రే ఉంది గాస్. యాక్చువల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ రూమ్లో ఈ స్ప్రే ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ రస్ట్ పట్టిన ఒక మిషన్ ఉందనుకో, దానికి బోల్ట్స్ ఉంటాయి కదా. సపోజ్ ఈ స్ప్రే మనం కొట్టేమనుకో ఆ బోల్ట్లు అనేవి లూజ్ అవుతాయి అన్నమాట. వన్స్ ఆ బోల్ట్లు అనేవి లూజ్ అవ్వగానే మనం ఈజీగా ఆ బోల్ట్లను తీసేసి ఎక్కడికక్కడి పార్ట్ని అయితే సపరేట్ చేయొచ్చు అనమాట. బట్ ఈ రైస్ మిల్లో ఇలాంటి స్ప్రేలు ఉండడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఈ బోల్ట్ తీయడానికి కూడా ఇలాంటి స్ప్రేలు వాడాలని అయితే తెలుస్తుంది. అండ్ ఇలాంటి స్ప్రేలు ఒకటి కాదు, ఇదొకటి. అండ్ అదిగోండి చూపెట్టి, ఇక్కడ కూడా ఒక స్ప్రే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం ఇలాంటి స్ప్రేలు అయితే నేను చాలా చూసాను. ఇలాంటి స్ప్రేలు మీరు చూసుకున్నారు కదా, ఇది బెల్ట్కి ట్రేయింగ్ అనమాట. ఇదిగోండి బెల్ట్, ఇది బెల్ట్ది. ఇవి కూడా ఇలా మొత్తం ఎక్కడికక్కడికైతే పడున్నాయి అనమాట. ఇప్పటికీ ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అంటే రైస్ మిల్ది అప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ. మరి నాకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఆ స్ప్రే ఒక్కటే అనమాట. అంటే అది ఈ ప్లేస్లో ఎందుకు ఉందో ఇప్పటికీ తెలియటం లేదు. చూడండి ఈ స్టెప్స్ అనేవి అప్పట్లో పైకి ఆ మిషన్ దగ్గరికి అయితే ఎక్కడానికి ఉండే. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా బోల్ట్స్, నాకు తెలిసి అలా స్ప్రే యూజ్ చేసి ఇగోండి ఇలా బోల్ట్ని అయితే తీసేస్తున్నారు. ఇలా బోల్ట్ని తీయగానే తర్వాత ఆ ఐటమ్ని అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఒక రకంగా స్కామ్ అనొచ్చు మనం, అంతే కదా? అంతే, స్కామే కదా. ఆ స్ప్రే, ఈ బోల్ట్స్ ఇవన్నీ ఎవరికి అంటే ఆ స్ప్రే తెచ్చి మరి ఎవరు ఇక్కడ యూజ్ చేస్తారు పాత రైస్ మిల్లో చెప్పు గస్. ఒక రకంగా వాళ్ళు చేస్తుంది స్కామ్ అని చెప్పొచ్చు. ఇదిగోండి ఈ బోల్ట్లు మనకు పైన కనపడ్డాయి. అండ్ ఈ స్ప్రేస్, బోల్ట్లు, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ సగానికి సగం ఖాళీ చేస్తున్నారు. ఇక్కడైతే ఫుల్ చెత్తతోటి మరియు కవర్లతోటి
చెక్కలు, స్టీల్ సామాన్లు, ఇనుములు అండ్ సిమెంట్ బ్యాగులు, ఇది దీని పొజిషన్ అనమాట ఈ రైస్ మిల్ది. ఇంకొన్ని రోజులైతే ఈ రైస్ మిల్ కూడా నాకు తెలిసి ఉండదు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పాత పడిపోయింది ఈ రైస్ మిల్. సో గాయ్స్, ఈ వీడియోతో మీకు ఒకటే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట నేను. ఎందుకంటే మీరు ఇక్కడ చూశారు కదా, ఆ స్ప్రే తోటి బోల్టులు తీస్తున్నారని చెప్పేసి. ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు దీని లోపలికి వచ్చినప్పుడు మీకు ఏదైనా షార్ప్ ఐటము ఇలాంటివి ఏమైనా కోసుకుందనుకో, మీకైతే సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయిన తర్వాత అది మీ ప్రాణాలకే ప్రమాదం అది. ఎందుకంటే దీని లోపల చాలామంది వచ్చేసి ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా, కష్టపడి సంపాదించిన దానికన్నా ఇలా మీరు తీసుకొని వెళ్ళేది అసలు మీకు కడుపుకి వెళ్ళినా కానీ అది తిన్నట్టే కాదు. సో కష్టపడి సంపాదించారనుకో, అది రూపాయి అయినా కానీ అది మీ సొంత డబ్బులు అవుతుంది. సో ఇలా వచ్చేసి ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు, అండ్ అది ఇల్లీగల్ కిందికి కూడా వస్తుంది. సో ఈ వీడియో చూసి మీరు మారుతారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీకోసం అని చెప్పి నేను ఇంత రిస్క్ తీసుకొని దీని లోపలికి వచ్చి అయితే వీడియో తీశాను. ఇప్పుడు ఎలా వచ్చానో నేనైతే అలా వెళ్తున్నాను. మీరు కూడా ఇలాంటి పనులు చేయరని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. నేను మీ డీకే సారం.